కొన్నిసార్లు చేయని తప్పుకి మనము బాధ్యత వహించాల్సి వస్తుంది. సార్ నేను ఏ తప్పు చేయలేదండి. నేను ఒక్క మాట కూడా అనలేదండి. ఈ విషయంలో ఒక్క చర్య కూడా నాది లేదండి. దయచేసి క్షమించండి సార్ అని చెప్పి ఎంతగా ప్రాధేయపడినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము ఆ శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తూనే ఉంటది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేయనటువంటి నేరాలకి ఎన్నోసార్లు మనము బలి అయ్యి ఉంటాం. అలానే ఒక వ్యక్తి నరహత్య చేశాడు, దొంగతనాలు చేశాడు, హత్యా నేరాలు చేశాడు. ఆ వ్యక్తి శిక్షించబడటానికి అర్హుడుగా ఉన్నాడు. అదే స్థానంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నిర్దోషి. ఏ తప్పు కూడా చేయలేదు. ఎవ్వరిని కూడా ఏ హాని కూడా తలపెట్టలేదు. ఆ వ్యక్తి నోరు తెరిస్తే సమాధానకరమైన, శాంతికరమైన మంచి మాటలు మాత్రమే ప్రపంచానికి అందించాడు. ఇంకొక వ్యక్తేమో నరహత్య, మరి ప్రజలని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఒక వ్యక్తి ఒకవైపు ఉన్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి పేరేమో బరబ్బా. సమాధానాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఇద్దరి వ్యక్తులని కంపేర్ చేస్తూ పిలాతు తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో ఒకరిని విడిచిపెట్టాలి, నిర్దోషిగా విడిచిపెట్టాలి. హత్య చేసినటువంటి బరబ్బా ఒకవైపు ఉన్నాడు. ప్రజలని మంచి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువారు ఒకవైపు ఉన్నారు. పిలాతు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజలు ఏమనాలండి? ప్రజల యొక్క తలంపులు ఏ విధంగా ఉండాలి? ఆ బరబ్బాను శిక్షించండి. ఆ బరబ్బా నరహత్య చేశాడు. ఆ బరబ్బా దొంగతనాలు చేశాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పి బరబ్బాని శిక్షించమని ప్రజలు వేడుకోవాలి. ప్రజలు కేకలు వేయాలి. కానీ ఏమన్నారో తెలుసా? బరబ్బాని వదిలేసేయి, యేసును శిక్షించండి. యేసును సిలువ వేయము, యేసును సిలువ వేయము అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్కపెట్టున కేకలు వేశారు. ఇదేంటిది? ఇది ఆశ్చర్యంగా అనిపించటం లేదా? చెయ్యనటువంటి తప్పుకి ఆయనెందుకు శిక్ష భరించాలి? చెయ్యనటువంటి తప్పుకి ఆయనెందుకు సిలువ వేయబడాలి అని ఆలోచన చేస్తే ప్రజల యొక్క మనసులంతా కూడా కల్మషంతో నిండుకొని ఉన్నాయి. ప్రజల యొక్క మనసంతా కూడా మరి కుతంత్రములతో నిండుకొని ఉంది కాబట్టే ఏమీ తప్పు చేయనటువంటి యేసు ప్రభువారిని సిలువ వేయమని చెప్పి ఆ రోజున ప్రజలు కేకలు వేశారు. వారి యొక్క కేకలే గెలిచాయి. బరబ్బా ఈ రోజున ఎవరో తెలుసా? నీవు నేనే. నీవు నేను కూడా తప్పు చేసి ఉన్నాం. శిక్ష పడాల్సింది మన వైపు. శిక్ష పడాల్సింది మనము భరించాలి ఆ శిక్ష. కానీ మన పక్షమున మనకి బదులుగా, మనకి సబ్స్టిట్యూట్‌గా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము, ఏ తప్పు చేయనటువంటి ఆయన మనకి బదులుగా శిక్ష వహించాడు, శిక్ష భరించాడు అనే విషయాన్ని గుర్తించాలి.